ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలంలోని మారేడుబాక గ్రామ పంచాయతీకి 7.5 కిలోమీటర్ దూరంలో ఉండే చుక్కలొద్ది అనే కొయ్తూరు గ్రామం వెళ్తున్నాం. వర్షం పడిన కారణంగా కనీసం మోటార్ సైకిల్ సైతం ఆ గ్రామం వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో కాలిబాటన నడిచి వెళుతున్నాం. ఉదయం 8 గంటలకు మా ప్రయాణం ప్రారంభించాం. ఈ ఆదివాసీ గ్రామం చేరుకునేసరికి కనీసం 2 గంటల సమయమైనా పట్టవచ్చు. 2005 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన అల్లర్ల కారణంగా నక్సలైట్లు పోలీసుల మధ్య నలిగి ఉన్న ఊర్లు, తమ పోడు భూములు, సంపద, పశువులు, మేకలు, కోళ్ళు తమ వారిని వదిలేసి బ్రతుకు జీవుడా అంటూ తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ ఆదివాసీ ప్రాంతాలను వదిలేసి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చి బ్రతుకుతూ ఇక్కడ స్థిరపడిపోయిన ఆదివాసీ పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారింది. ఆంధ్రాలో పుట్టి పెరిగిన ఆదివాసీ బాలలకు వలస ఆదివాసులంటూ కనీసం కులం సర్టిఫికెట్ రావడం లేదంటే నేటి తరం భావి భారత ఆదివాసీ బాలల బ్రతుకుల్లో వెలుగులు నిండేదెన్నడు. గుక్కెడు నీళ్లు, పట్టెడు అన్నం కోసం ఎటువంటి సౌకర్యాలు లేని అటవీ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని బ్రతుకు పోరాటం చేసే ఆదివాసుల బ్రతుకుల పట్ల కించిత్తు కనికరం లేని నేటి తరం అభివృద్ధి చెందిన సమాజమా? వలస ఆదివాసులంటూ చావుకు దగ్గర పడ్డ వృద్ధులకు సైతం కనీసం పింఛను ఇవ్వడానికి రూల్స్ అడ్డు వస్తుంటే మాత్రం మనం పుట్టిన ఊర్లు వదిలేసి ఒక చోట నుండి మరో చోటకి, చివరికి ఢిల్లీకి వలసపోయి రాజుల్లా చలామణి అవుతున్న మనం కనీసం ఎల్లలు తెలియని నిజమైన ఆదివాసులకు మాత్రం అన్ని రూల్స్ అడ్డు వస్తుంటే అన్నీ అధిగమించి అందలం ఎక్కే మనం కనీసం ఒక్కసారైనా ఇటువంటి అభాగ్యుల గురించి ఆలోచించి మానవత్వాన్ని చాటుకొని కనీసం వలస ఆదివాసీ బాలల చదువులకు సహకారాన్ని అందిస్తారని ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, బాల కార్మికుడు పంపు వేసుకొని పొలం ఎలా వెళ్తున్నాడో ఒకసారి గమనించండి. ఇక అసలు వీడియోలోకి వెళ్దాం. 5 సంవత్సరాలు అయింది సార్. 20 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చేసాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాం. కుంట ఏరియా నుంచి గొల్లపాల రోడ్ ఉంది కదా దారి, ఆ దారి నుంచి మాకు కొద్దిగా గొడవ పెట్టినప్పుడు మేము వచ్చేసేసాం సార్. 25 సంవత్సరాలు అయింది సార్ మేము వస్తున్నాం. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినప్పుడు మీరు మొదట ఇక్కడ వచ్చారా, వేరే చోట ఉన్నారా? కాదు, ఇక్కడ వచ్చేసేసాం సార్. డైరెక్ట్ గా ఇక్కడ వచ్చారు. సో 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉండిందా మీకు? మాకు కొద్దిగా ఇబ్బంది ఉంటే ఏ ఇబ్బంది కాదు, కానీ మాకు నీళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. దానికే వల్ల ఇంకొక బోర్ కావాలి మాకు. కొద్దిగా దూరం ఉండే వాళ్ళకి అట్టే నైట్ రాత్రిలో మాకు కొద్దిగా బంద్ అవుతుంది సార్. దానికోసం ఇంకొక బోర్ కావాలి సార్. మాకు ఒక్క బడి కావాలి సార్. మాకు దానికి చిన్న పిల్లలు ఇక్కడ నుంచి రాయగం వాడుకో ఎలాటాకు బంద్ అవుతుంది సార్. దానికోసం ఇంకొక బడి పెట్టాలి సార్. ఉంటాయి 10 కిలోలు 10 కిలోమీటర్. అంగన్వాడీ లేదా ఇక్కడ దగ్గరలో? ఎంత దూరంలో ఉంది అంగన్వాడీ? ఇక్కడే ఉంటే మారోడ్ బాగాకే పోతారు సార్. ఎంత దూరం అది? 4 కిలోమీటర్ ఉంటే వచ్చేవారుగా. ఆడ నుంచి 4 కిలోమీటర్ ఉంటాయి సార్. ఆడ నుంచి చిన్నపిల్లలు నడుస్తాడే బంద్ అవుతుంది సార్. ఉంటాయి మా దగ్గరికి రావాలి, వాడి దగ్గర పోవాలి. బురద వర్షాకాలం అది బురద ఉంటాయి కదా, వాడికి వెళ్ళటాకు కొద్దిగా బంద్ అవుతుంది. ఈడ ఉంటాయి అనుకో, వాడు వచ్చి వాడు సర్దుకుండి వాడు అన్నం పెట్టి వెళ్ళిపోతా అనుకో, అది బాధ ఉండదు. వీళ్ళు చిన్న పిల్లలకు ఇక్కడ నుంచి పంపిస్తానుకో, వాడు వెళ్ళటాకు రావటాకు కొద్దిగా బంద్ అవుతుంది సార్.
మాకు కొద్ది సోలార్ లైట్ కూడా లేదు సార్. మా వానికి దాని గురించి ఇప్పుడు నైట్ చదువు పిల్లాడుకో లైట్ కూడా లేదు కదా సార్. దాని గురించి మనకు లేదు 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 సార్. అసలు మాకు దానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 3 సర్గన్నూరు ఉన్నా 4 సర్గన్నూరు ఉన్నారు. వాడు ఇక్కడ నైట్ చదువుతున్నట్లు లైట్ లేదు సార్. దానికోసమే మాకు కొద్దిగా సోలార్కు ఇబ్బంది అవుతుంది సార్. మాకు కొద్దిగా కరెంట్ ఇస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వట్లేదు. మాకు సోలార్ అని ఇప్పిస్తారు, అది ఇవ్వట్లేదు సార్. దాని గురించి అస్సలు ఇవ్వట్లేదు సార్. మేము అప్లికేషన్ పెడుతున్నాం కానీ అసలు గవర్నమెంట్ అసలు రావట్లేదు సార్. అది ఇయాలపురం వెళ్ళి ఒకసారి పెట్టాం సార్, ఇవ్వట్లేదు. ఇయాలపురం తీసే అప్లికేషన్ పెట్టేసాం, మా ఏది ఇవ్వట్లేదు. ఏమంటున్నారు? సోలార్ కావాలంటేనే మేము పెట్టాం సార్. సోలార్ అంటే వాళ్ళు ఏమంటారు, ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వట్లేదు సార్. మేమేం చెప్తాం, గవర్నమెంట్ ఇవ్వకపోతే మేమేం చెప్తాం. కరెంటు ఒప్పుకుంటే కరెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీకు అడవిలో ఉన్నారు కదా, మీకు కరెంట్ వస్తాలు ఇవ్వమంటున్నారు, ఒప్పుకున్నారు. మీరు 7-8 కిలోమీటర్లు ఉన్నారు కదా, మీకు అంత దూరంలో కరెంట్ ఇవ్వని అంటున్నారు. ఇప్పుడు మాకు ఏం చేస్తాం, మాకు మీరు కొద్దిగా సాయం చేయాలి. సోలార్ ఇవ్వండి సార్. మాకు అది సోలార్ కూడా లేదు ఊళ్ళో. లేదు మా సర్జీ పెట్టటాకే ఒక బంద్ అవుతుంది. ఓకే, మొత్తం ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? మొత్తం 16 ఉన్నాయి సార్. 16 ఇళ్ళు ఉన్నాయి. మొత్తం జనాభా ఎంతమంది ఉంటారు ఊర్లో? అది అన్ని నించుంటారు, నాకు తెలియదు సార్. కానీ మేము ఇలాగ పెట్టాము కానీ సుమారు ఎంతమంది ఉంటారు? మొత్తం 270 మంది ఉంటారు సార్. అంతమంది ఉన్నారు ఈ ఊర్లో? ఒక్కొక్క ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యామిలీస్ ఒక్కొక్క ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటారు మొత్తం? పిల్లలు ఒక 60 మంది ఉంటారు సార్. పిల్లలు 60 మంది ఉంటారా? 60 మంది ఉంటారు, కరెక్టే ఫిక్స్ 60 మంది ఉంటారు సార్. ఇందులో బడికి ఎంత మంది వెళ్తున్నారు? ఇక్కడ వీడు 2వ సర్గం నుంచి మానేశారు. ఇక్కడ నుంచి కూడా పిల్లలు నడతావా? ఇక్కడ నుంచి వెళ్ళటానికి రావటం బంద్ అవుతుంది. అందుకే దాని బాధ వస్తుంది. నేను చెప్తాం విషయం, అక్కడ నుంచి ఇక్కడ రావటానికి వెళ్ళటానికి బంద్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నుంచే మేము చెప్తున్నాం, మాకు కొద్దిగా బడి కావాలో, చిన్న పిల్లలకు చదివించడానికి ఒక్క బడి మా దగ్గర ఇవ్వండి. అసలు గవర్నమెంట్ ఇవ్వట్లేదు సార్. ఏమంటే నేను చెప్తాను, ఈ చిన్న పిల్లలకు మాకు బడికిలో పెట్టట్లేదు, ఏం చెప్పట్లేదు అంటే ఆ పిల్లలు పంపిస్తాను. వాడికి బాధ, మా బాధ. తర్వాత ఊర్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి పింఛన్ ఇస్తున్నారా? లేదు అసలు పింఛన్ లేదు సార్. పింఛన్ రావట్లేదు? రావట్లేదు. నేను 55 అయింది సార్. నా ఆధార్ కార్డులు మార్చితే వయసు అంత వచ్చింది, 55 వచ్చేసాడు సార్. ఇప్పుడు ముసలి కూడా రావట్లేదా పింఛను? లేదు ఎవరికి పింఛట్లేదు. ఈ ముసలికి లేదు అసలు పింఛన్. మా దగ్గర పింఛన్ ₹1 కూడా లేదు సార్. పింఛన్ కూడా రాదు. కూలి దొరికితే కూలికు ఎంత ఇస్తారు? 400-300 అంతే కట్టేస్తారు సార్. ఏ ఊరు వెళ్తారు కూలికి? మేము ఇక్కడ రాయగం వాళ్ళే పోతాము. మేము ఇక్కడ మా పంచే వాళ్ళకే పోతాము. ఇంకా వచ్చిందా? లేదు సార్, అసలు మాకు ఇవ్వట్లేదు. ఏం చెప్తాము, మీ అందరికి ఇయాలపురం ఇచ్చేసేస్తాము. మాకు అసలు ఇవ్వట్లేదు పట్టలు. మా కేస్ట్ కూడా ఇవ్వట్లేదు సార్. మాకు కేస్ట్ కావాలి. మాకు గవర్నమెంట్ నుంచి కేస్ట్ కావాలి. మాకు గవర్నమెంట్ నుంచి ఇచ్చేస్తే
మా కేస్ట్ ఇస్తే అప్పుడు పట్టాలు వస్తా అంటున్నారు. మా పట్టాలు ఇవ్వట్లేదు, కేస్ట్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నారు? మీరు గొత్తి కోయాలంటున్నారు కదా సార్, అందుకే దానికి మా కొద్దిగా కేస్ట్ ఇవ్వట్లేదు సార్. మీరు ఎవరు? మీ కులం ఏంటి? మా ఎస్టీకా. ఎస్టీలో ఏంటి? ఎస్టీ కోయ. ఓకే. మా ఎస్టీ కోయకు మా ఇవ్వట్లేదు. మరి ఎస్టీ కోయ అయితే ఇవ్వట్లేదు. మీరు ఎస్టీ కోయ అయితే ఇస్తారు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? దరఖాస్తు ఇచ్చామో ఇవ్వట్లేదు సార్. ఏమంటున్నారు? ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నారు? మీకు అసలు మీకు ఎస్టీ వారికి అసలు ఇవ్వదు అని అంటున్నారు గవర్నమెంట్. ఓకే. మేమేం చెప్తాం సార్? అడిచేస్తే మేమేం చెప్తాం? ఇంకో ఎస్టీ వల్ల మీకు పట్టాలు ఇవ్వట్లేదు? ఇవ్వట్లేదు, అసలు ఒక్క పట్ట కూడా ఇవ్వట్లేదు సార్. అది కాకుండా ఇంకేమే మీకు రావట్లేదు? రావు ఇంకేం రావట్లేదు మీకు? రావు సార్. మీకు ఏమేమి రావటం లేదు? సర్టిఫికేట్ ఉంటే ఏమొస్తాయి? అదే ఇప్పుడు మాకు ఒక పట్ట రావట్లేదు సార్. పట్ట ఒకటి, ఇంకా పట్ట ఒకటి, రేషన్ కార్డు అన్ని ఇచ్చారు. ఇది చదివిన పిల్లలు కూడా కేస్ట్ రావట్లేదు. చదివిన పిల్లలకి అది కేస్ట్ రావట్లేదు. సర్టిఫికేట్ అంటే దానివల్ల పిల్లల చదువు ఏమైనా దానికి ఏమైనా ఇది అవుతుంది? అంటే ముందు చదవలేకపోతున్నారు. ఇట్లా దగ్గర ఇప్పుడు పిల్లలు ఎందుకు చదవట్లేదు? మెయిన్ కారణం ఏంటి? ఎందుకు చదువుకోలేకపోతున్నారు? ఎందుకు హాస్టల్కి వెళ్ళట్లేదు? చెప్పు బాబు. మాకు సర్టిఫికేట్ బాగా ఇవ్వడు కదా గవర్నమెంట్, సరే మాకు ఉద్యోగం బాగా ఇవ్వడు కదా. చెప్పు. కానీ సగం మంది చదివిన వాళ్ళు మానేస్తున్నారు, కేస్ట్ ఇవ్వట్లేదని. ఎస్టీ వాళ్ళకి 5వ తరగతి 6వ తరగతి వరకు చదివి ఎందుకు చదువుతున్నామని వేస్ట్ అని చదవట్లేదు, మానేస్తున్నారు సార్. ఇప్పుడు పిల్లలు అందరూ ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, ఒక 10 మంది పిల్లలు బడి మానేశారు అన్నావు. ఎందుకు మానేశారు బడి? కారణం ఏంటి? ఎందుకు బడికి వెళ్ళట్లేదు? చెప్పు. నీ పేరు చెప్పు. పోనీ ఫస్ట్ నీ పేరు చెప్పు. ఉచ్చిక దేవ నా పేరు. ఎన్నో తరగతి చదువుతున్నావు? 10th క్లాస్ ఈ సంవత్సరం చదువుతున్నావా? చదువుతున్నాను. మీ ఊరిలో చాలా మంది పిల్లలు మానేశారు అంటున్నారు కదా, ఏ పర్పస్ మీద మానేశారు? మా ఊరు పిల్లలు చాలా దూరం, కొంచెం 7 కిలోమీటర్లు దూరం నడిచి రావడం, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, దాన్ని మానేశారు. చదువుతూ 5వ తరగతి వరకు చాలా మంది వెళ్తూ, అలాగే అంత దూరం ఎందుకు కష్టంగా నడిచి రావడం వెళ్ళడం అని పేరెంట్స్ కూడా అలాగే మానేసేయమని చెప్పారు. అందుకే పంపట్లేదు బడికి. మరి హాస్టల్లో సీట్ ఇవ్వరా? వెళ్తే ఇస్తారు. మరి ఎందుకు వెళ్ళట్లేదు హాస్టల్కి? హాస్టల్ పోవాలంటే ఏమి ఇబ్బంది అవుతుంది? డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళాలంటే చదవాలి సరే. ఇప్పుడు హాస్టల్కి ఎందుకు వెళ్ళట్లేదు? హాస్టల్కి వెళ్ళాలంటే ఎస్టీ వాళ్ళకి కేస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదని చెప్తున్నారు ఎస్టీ వాళ్ళకి. అందువలన మళ్ళీ చదివితే వేస్ట్ అని, అలాగా ఇంటికాడ పని చేసిన ఇదని బెస్ట్ అని మానేపించారు పేరెంట్స్. అంటే సర్టిఫికేట్ లేకపోవటం వల్ల హాస్టల్కి వెళ్ళట్లేదు, అంతేనా? అంతే సార్. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే ఇటువంటి ఆదివాసీ సమాజానికి అండగా ఉందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్